అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. జూలై 27న మనకి శని వక్ర సంచారం అవ్వనుంది. మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఎటువంటి ప్రభావం కలగనుంది, ఎవరికి చాలా మంచి జరగబోతుంది, ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, కర్కాటక రాశి వారికి శని వక్ర సంచారం వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? కర్కాటక రాశి వాళ్ళకి శనేశ్వరుడు సప్తమాధిపతి, అష్టమాధిపతి. అంటే ఏ విధంగానూ మంచోడు కాదు. అసలు ఏ విధంగాను? ఏ విధంగానూ మంచోడు కాదు. శనేశ్వరుడు సప్తమాధిపతి అంటే భర్త లేదా భార్య స్థానాధిపతి. ఆడవాళ్ళకైతే భర్త స్థానాధిపతి, మగవాళ్ళైతే భార్య స్థానాధిపతి. ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళకి ఆడవాళ్ళకి కలిపి అష్టమాధిపతి. కాబట్టి వీళ్ళకు శనేశ్వరుడు యొక్క స్థితి అష్టమం వైపు వస్తూ సప్తమాన్ని చూస్తుంది. అంటే దాంపత్య విషయంలో కొంత అనురాగాలు తగ్గిపోవడము, వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అవి సక్సెస్ కాకపోవడము, వాయిదాలు పడడము, అదేవిధంగా వృత్తి విషయంలో వీళ్ళకు చేస్తున్నటువంటి గ్రోత్ లేకపోవడము, కొంత కస్టమర్ బేస్ తగ్గడము, కొంత కొత్త ప్రయత్నాలు అంటే బిజినెస్ డెవలప్ చేద్దాం అనుకుంటారు కదా, ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ శాఖలు పెట్టి చేయాలనుకుంటారు కదా, వాటికి అంతరాయాలు రావడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. శని అంటే ఆలస్యం అని చెప్పినాం కాబట్టి ఇప్పుడు వీళ్ళ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఆలస్యము, ప్లస్ వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి పెండ్లైన వాళ్ళైతే వాళ్ళకు కాస్త అనురాగం తగ్గడము, పెండ్లి కావాలనుకున్న వాళ్ళైతే వాయిదాలు పడడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే సప్తం అంటే భార్య లేదా భర్త అని అర్థం. సప్తమ స్థానం అంటే కస్టమర్ అని అర్థం. వ్యాపారం చేసిన దాంట్లో కస్టమర్ అంటే సప్తమ స్థానమే. కస్టమర్స్ ఫ్లోటింగ్ తగ్గడము, అదేవిధంగా సప్తమ స్థానం అంటే మన కిడ్నీలు. మన శరీరంలో 7వ స్థానం అంటే కరెక్ట్ మిడిల్లో కిడ్నీలు ఉంటాయి. వీపులో నొప్పి రావడము, కిడ్నీలు అన్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టడము, మరి కిడ్నీస్ డయాలసిస్ చేసుకునే స్థాయిలో ఉన్న వాళ్ళకైతే 2 times చేసే వాళ్ళకి 3 times చేసే అవకాశం రావడము, ఒకసారి చేసిన వాళ్ళకి 2 సార్లు చేసే అవకాశం రావడము, లాంటివంతా ఉంటాయి. కాబట్టి శనేశ్వరుడు కర్కాటక రాశి అంటే సున్నితమైన రాశి. చంద్రుడు కదా అధిపతి. కాబట్టి వీళ్ళు సంతోషం వచ్చినా తట్టుకోలేరు, బాధ వచ్చినా తట్టుకోలేరు, ఏది వచ్చినా ఎక్కువే వచ్చేస్తుంది. దాని తర్వాత శనేశ్వరుడు యొక్క తాకడ వస్తుంది. కాబట్టి వీళ్ళకి వచ్చిన ఒకే ఒక బెనిఫిట్, ఈ బాధలన్నింటికి సొల్యూషన్, గురువు లగ్నంలో వీళ్ళ రాశిలో ఉంటూ ఉచ్చస్థితి పొంది శనేశ్వరుని చూస్తాడు. ఈ శని చూపు వల్ల ఇవన్నీ వచ్చినా కానీ ఏమీ చెయ్యవు, ధైర్యంగా ఉండొచ్చు. గురువు యొక్క చూపు ఉంది కదా, గురువు చూపు లేనప్పుడు ఏం చేయాలి, వర్రీ కావాలి. కాబట్టి ఇప్పుడు శనేశ్వరుని గురువు చూస్తున్నప్పుడు ఏమవుతుంది, గురువు అంటే ఏమి, అన్ని తెలిసినవాడు, కాపాడేవాడు, ఒక రక్షణ కవచం లాంటివాడు. ఇది వీళ్ళకు శ్రీరామ రక్ష. కాబట్టి ఇప్పుడు అష్టమ స్థానం అన్నప్పుడు అంబులెన్స్ ఉంది కదా, అష్టమ స్థానం అంబులెన్స్ అని చెప్పాను కదా, అంబులెన్స్లో పనిచేసే వాళ్ళకు, హాస్పిటల్లో పనిచేసే ఉంటారు, అంటే డాక్టర్లకి సపోర్టింగ్గా ఉంటారు కొంతమంది, అవి ఇవి అందిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు, మార్చరీలో పనిచేసే వాళ్ళకు, తర్వాత వచ్చేక్కడికి ఇటువంటి వాళ్ళకి బాత్రూమ్లు క్లీన్ చేసే, అష్టమ స్థానంలో బాత్రూమ్ అని చెప్పాను, బాత్రూమ్స్ క్లీన్ చేసే వాళ్ళకు, వీధులు ఊడ్చే వాళ్ళకు, చెప్పులు కుట్టే వాళ్ళకు హెల్ప్ చేస్తే మంచిది. ఏమైపోతుంది, ఓ 100 వాటర్ బాటిల్ తీసుకుంటే ఎంత అవుతుంది, ఓ 1000 రూపాయలు అవుతుంది. అంటే బల్క్లో కొంటే 1 లీటర్ వాటర్ బాటిల్ 10 రూపాయలకి వచ్చేది, ఒకటి కొంటే 20 రూపాయలు అవుతుంది. ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వీళ్ళకంతా పంచితే ఏమవుతుంది, శని ఆటోమేటిక్గా అనుకూలం అయిపోతాడు, వ్యతిరేకతను కోల్పోతాడు. కాబట్టి ఇది కర్కాటక రాశి వాళ్ళు చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు, సలహాలు, జాగ్రత్తలు. ఖచ్చితంగా గురుగారు. అంటే ఈ కైండ్ ఆఫ్ దానాలు చేస్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, శనీశ్వరుని అనుగ్రహం ఉంటుంది వీళ్ళకి. జస్ట్ 2000 నేను చెప్పిన పరిహారం. ఇంతమందికి వాటర్ పంచి అంతమందికి ఏదో ఒక స్నాక్స్ ఇస్తే అందరూ బ్లెస్సింగ్ ఇస్తారు. ఎవరో వచ్చారు ఇచ్చారు చక్కగా, వాళ్ళు ఇమీడియట్ తాగేస్తారు కదా, తినేస్తారు కదా, పరిహారం ఇమీడియట్ వస్తుంది. ఇప్పుడు పట్టు బట్టలు పెట్టామనుకోండి 1000 మందికి, వాళ్ళు నెలకోసారి కడతారు, గ్యారంటీ లేదు. వాటర్ బాటిల్ ఒక సమోసా ఇచ్చామనుకోండి, స్పాట్లో తింటారు, అది స్పాట్ రిజల్ట్ వస్తుంది. ఇదే మంచి, ఇటువంటి పరిహారాలు బాగా గ్రహాలు ఇష్టపడేది కూడా. గురుగారు, వీళ్ళకి ఇంట్లో ఇప్పుడు ఈ కాలంలో శుభకార్యాలు అవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయా? కష్టమేనా? ఎందుకంటే వశీకారం పోతుంది. ఒక అమ్మాయి ఉంటుంది, శని చూస్తాడు కాబట్టి వశీకారం ఉండదు. ఎందుకు నాకు నచ్చలేదు అంటాడు అబ్బాయి, లేదంటే అబ్బాయి ఉంటాడు, ఎందుకు అవతల వైపు అమ్మాయి నచ్చదు. శని తాకడం వలన ఇప్పుడు పెండి చూపులు అంటేనే ఒక వశీకార కార్యక్రమం. ఎందుకు ఇష్టపడరు, నేను తర్వాత చెప్తాను, నేను ఆలోచించుకొని చెప్తాను, ఇట్లా అంటూ ఉంటారు.
ఈ శని ఓకే. వక్రత్వం నశించిన తర్వాత హ్మ్. నేను ఆ అబ్బాయినే చేసుకుంటాను, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను హ్మ్. హ్మ్. అనేవి స్టార్ట్ అవుతాయి. గ్రహ ఓకే. ప్రభావాలు హ్మ్. అలా ఉంటాయి. ఈ 2026 సంవత్సరం జూలై 27 తారీఖు శని గ్రహము వక్రగతి ప్రారంభిస్తుంది. హ్మ్. ఈ శని మీనరాశిలో వక్రారము ప్రారంభిస్తాడు. హ్మ్. మరి ఈయన శని వక్రిస్తే శని కర్మకారకుడు. హ్మ్. హ్మ్. శని కర్మకారకుడు అంటే ఏమి? కర్మ అంటే ఏమి? హ్మ్. ప్రతి పని కర్మే. హ్మ్. మీరు నాతో మాట్లాడడము, హ్మ్. నిద్రపోవడము, నడవడము, చనిపోయే వరకు మనిషి ఉన్నటువంటి నడవడిక ప్రతి సెకను చేసే ప్రతి పని హ్మ్. కర్మే. అందుకే ఆయన ఆయుష్కారకుడు అన్నారు. హ్మ్. ఒక మనిషి ఆయుర్దాయము ఉన్నంత వరకు అతను చేసే పనులన్నీ కూడా కర్మలే. అవి శుభకర్మలు, అశుభకర్మలు ఉంటాయి. కానీ అవునవును. ఆయన ఈ కర్మకారకుడు కాబట్టి ఏ కర్మలైనా కూడా శని యొక్క ప్రభావంతోనే ఉంటాయి. హ్మ్. అందుకే ఎవరైనా చనిపోతే ఇతని కర్మ తీరిపోయింది అంటారు. హ్మ్. అంటే ఇంక అతనికి చేసేదని పని లేదు. అందుకే ఆయన చనిపోయాడు. హుహు. అయిపోయింది ఇంకా. మనకే ఇంకా కర్మ తీరలేదు. మనం ఇంకా బతుకున్నామని వేదాంతంగా మాట్లాడతారు కొంతమంది పెద్దవాళ్ళు. అవునవును. అంటే ఇంక మనకు పని లేదు అంటేనే మనం ఈ శరీరాన్ని వదిలేస్తాం. ఆయుష్ తీరుతుంది. హ్మ్. హ్మ్. ఏదో చేయాల్సిన కర్మ ఉంది కాబట్టి మనం పుడతాం. ఏ పని హ్మ్. చేసే అవసరం లేకపోతే అసలు పుట్టం. హ్మ్. వాళ్ళకి పనే లేనప్పుడు మళ్ళీ జన్మెందుకు? హ్మ్. హ్మ్. జన్మ ఉంటే కర్మ ఉంటుంది. కర్మ ఉంటే జన్మ ఉంటుంది. ఓకే. బుద్ధి ఓకే. కర్మానుసారే. కర్మ జన్మానుసారే. జన్మ కర్మానుసారే. హ్మ్. అంటే మన బుద్ధిని బట్టి మన కర్మ ఉంటుంది. మన కర్మను బట్టి మన యొక్క జీవన గమనం ఉంటుంది. ఓకే. మళ్ళీ మన కర్మ బ్యాలెన్సు హ్మ్. ఉంటే మళ్ళీ ఆ యొక్క ఫలితాన్ని అనుభవించి మళ్ళీ జన్మ తీసుకోవాలి. హ్మ్. అందుకే జన్మ కర్మానుసారే. కర్మ జన్మానుసారే. హ్మ్. బుద్ధి కర్మానుసారే. ఇప్పుడు ఓకే. ఓకే. వివాహానికి వెళ్తాము. హ్మ్. పెండ్లికి. హ్మ్. ఏడుస్తూ వెళ్తామా? హ్మ్. ఏడుస్తూ వెళ్తాం. ఏడుస్తూ వెళ్ళం ఒక డెత్ సంతోషంగా. జరుగుతుంది. హ్మ్. నవ్వుతూ వెళ్తామా? లేదు అంటే బాధతో. బుద్ధి కర్మానుసారే. అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మన యొక్క బుద్ధి ఉంటుంది. ఓకే. ఓకే. అవును గురుగారు. ఆ! అక్కడ ఉండే ప్రోగ్రామ్ ఏంటి? హ్మ్. ఆ ప్రోగ్రామ్ తగిన విధంగా మనం బిహేవ్ చేస్తూ వెళ్తాం. హ్మ్. 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 అంటే మన యొక్క బుద్ధిని బట్టి ఆ కర్మ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కర్మలన్నీ చూసుకునేది శనీశ్వరుడు. శని యొక్క ప్రభావంతో మనకు అన్ని కర్మలు సంభవిస్తూ ఉంటాయి. వక్ర ఈ సంచారం కర్మకారకుడు అంటే? వక్రించాడు. అంటే ఏంటి గురుగారు? రివర్స్ అయ్యాడని అర్థం. యూటర్న్ తీసుకున్నాడని అర్థం. ఓకే. ఇప్పుడు వక్ర సంచారం అంటే రిటర్న్ మళ్ళీ వెళ్తున్నాడు. వెనక్కి తిరుగుతాడు. ఓకే. ఓకే. ఆ! వక్రము అంటే వెనక్కి వస్తున్నాడని అర్థం. ఇంగ్లీష్‌లో ఓకే. చెప్పాలంటే యూటర్న్, హుహు. రివర్స్. హుహు. మరి కర్మకారకుడు రివర్స్ అయితే ఏముంటుంది? హ్మ్. ఇప్పుడు మనం చేస్తున్న పనుల్లో మనం ఏదో హ్మ్. మర్చిపోయినాము. మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఆ పని చేసుకురావాలి. ఇప్పుడు కొద్ది దూరం వెళ్తాము. కీస్ మర్చిపోతాము. హ్మ్. లేదా ఒక ఫైల్ మర్చిపోతాము. ఇంటికి మళ్ళీ తిరుక్కొని వచ్చి ఆ ఫైల్ ఎత్తుకెళ్తాం కదా! హ్మ్. హ్మ్. సేమ్ అట్లే శనేశ్వరుడు కూడా సంవత్సరానికి ఒక 5 నెలలు వక్రిస్తూ ఉంటాడు. 5 మంత్స్‌కొకసారి. ఆ! సంవత్సరానికి 5 నెలలు ఓకే. కనీసం. ఆహా! 4-5 నెలలు ఆయన వక్రంలో ఉంటాడు. ప్రతి సంవత్సరం ఉంటాడు. హుహు. అది ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో వక్రిస్తాడు. హుహు. ఈ వక్రగమనం ఎలా స్టార్ట్ అవుతుంది? సూర్యగ్రహం నుంచి 5 స్థానం నుంచి 9వ స్థానం మధ్యలో అవుతుంది. 5 సూర్యుడి నుంచి 5వ రాశి నుంచి 9వ స్థానం రాశి వరకు వక్రగమనాలు ఉంటాయి. హుహు. గురువుకైనా, కుజుడికైనా, శనికైనా. హ్మ్. ఇంకా బుధుడు, శుక్రుడు ఆయన కూడానే తిరుగుతూ ఉంటారు. హ్మ్. వాళ్ళ క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది. ఈ 5 గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. ఓకే. రాహుకేతులు పర్మనెంట్‌గా వక్రంలో ఉంటారు. హుహు. రవిచంద్రుడికి వక్రగతి లేదు. హ్మ్. ఇది వక్రం యొక్క వివరాలు. ఇప్పుడు ఓకే. కర్మకారకుడు వక్రించాడన్నప్పుడు ఏం చేయాలి? సూర్యుడు యొక్క శనిగ్రహం యొక్క కారకత్వాలేంటి? హ్మ్. నడక, హ్మ్. వాకింగ్ చేయడం శనేశ్వరుడు. అంటే కాళ్ళు అంటే శనేశ్వరుడే. హ్మ్. హ్మ్. చెప్పులు, హ్మ్. షూస్ కావచ్చు, ఇంకేదైనా చెప్పులు కావచ్చు శనేశ్వరుడే. హ్మ్. చీపురు కట్ట ఆయన ఆయుధం. హ్మ్. చీపురు కట్టను కూడా ముందుకి, వెనక్కి వక్రం చేస్తేనే శుభ్రం అవుతుంది. అవునవును. ఆలయమైనా, హాస్పిటల్ అయినా, హ్మ్. ఇల్లైనా. అవును. అదే ఆయన ఆయుధం. హ్మ్. అదేవిధంగా శనేశ్వరుడు నలుపు రంగు సూచిస్తాడు. హ్మ్. బొగ్గులు సూచిస్తాడు. హ్మ్. అందుకే మన సింగరేణి బొగ్గు కార్మికులంతా కూడా శని యొక్క ప్రభావంతో అక్కడ కార్మికులు అవుతారు. శని యొక్క హ్మ్. అనుగ్రహం ఉంటే అటువంటి వాటిలో జాబ్ వస్తుంది. హుహు. ఇంకా ఈ లెదర్ బిజినెస్, చెప్పుల బిజినెస్, హ్మ్. తర్వాత ఎత్తుకుంటే ఇంకా కర్షక కార్మిక వర్గాలు కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా హ్మ్. హ్మ్. సమాజంలో ఓట్లేసే వాళ్ళంతా కూడా శని ప్రభావంతోనే ఉంటారు. ప్రజా తిరుగుబాట్లు హ్మ్. ఇవన్నీ కూడా శనేశ్వరుడే. ఓకే. ఇన్ని కారకత్వాలు ఉంటాయి. హ్మ్. మరి ఆయన వక్రించాడినప్పుడు ఏమవుతుంది? హ్మ్. కర్మ అన్నాను కాబట్టి అంటే వృత్తి కారకుడు. కర్మ అంటే వృత్తి కూడా వస్తుంది. హ్మ్. వృత్తి కారకుడు కాబట్టి చేస్తున్న వృత్తిలో వీళ్ళు ఆలస్యాలు ఎదుర్కొంటారు. ఇప్పుడు హ్మ్. పెట్టిన పెట్టుబడులు కొంతమందికి బ్లాక్ అవుతాయి. హ్మ్. హ్మ్. కొంతమందికి కర్మ అంటే వృత్తి కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. రివర్స్ సైడ్ కాబట్టి కర్మకారకుడు. హ్మ్. హ్మ్. ఇలా పలు రకాలుగా వాళ్ళ వాళ్ళ ద్వాదశ రాసులను బట్టి వాళ్ళకు ఉంటాయి ఫలితాలు. ఓకే. కొంతమంది బై బర్త్ పుట్టినప్పుడు హ్మ్. 1970లోనో, 80లోనో, 90లోనో
2000 సంవత్సరంలో ఎంతోమంది పుడతారు కదా, ప్రతి సెకండ్ పుడుతూ అవునవును. ఉంటారు. వాళ్ళు పుట్టినప్పుడు శని వక్రంగా ఉన్నప్పుడు పుట్టుంటే, హ్మ్. హ్మ్. ఇప్పుడు శని వక్రించాడు కదా, ఇప్పుడు బాగుంటుంది వాళ్ళకు. ఆపోజిట్ ఉంటది. హ్మ్. అంటే వక్రంగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకు శని ప్రతి సంవత్సరం 5 నెలలు వక్రిస్తాడు కాబట్టి 5 నెలలు బాగుంటుంది. ఓకే. వాళ్ళ పుట్టిన జాతకంలోనే వక్రంగా ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్. ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వక్రంగా ఉన్నాడు, ఇప్పుడు గోచరంలో వక్రంగా వచ్చాడు, వక్రం వక్రం ఏమవుతుంది? సక్రం అవుతుంది. ఓకే. కాబట్టి ఇక్కడ వక్రమైతే అంతా చెడు జరిగిపోతుంది కదా. శనేశ్వరుడు ఎప్పుడు చెడు చేయడు, మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేస్తాడు, నేర్పిస్తాడు. ఒక కౌన్సిలర్ అయినా, ఒక ట్రైనరు, ఒక జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం. గ్రహాలన్నీ జీతం ఇస్తాయి, శనేశ్వరుడు ఒక్కడే జీవితాన్ని ఇస్తాడు. జీతాన్ని ఆయన ఇవ్వడు, అందుకే భయపడిపోతారు ఆయన అంటే. జీతం తాత్కాలికమైనది, జీవితం శాశ్వతమైనది. కాబట్టి శాశ్వతమైనదే ఇస్తాడు. అందుకే కలిగించే దాంట్లో శనేశ్వరుడు అంతటి వాడు లేడు, కష్టపెట్టే దాంట్లో కూడా ఆయన మించిన వారు లేరు. కష్టపడాలంటే ఎవరికైనా భయము, సుఖమే కావాలనుకుంటారు కాబట్టి ఆ సుఖము ఎలా వస్తుంది? కష్టే పలి, నో పెయిన్ నో గెయిన్. ఫ్లైఓవర్ ఇలా అనుకుంటే ఇలా అంటే అయిపోతుందా? మనం కష్టపడి వేస్తే ఫ్లైఓవర్ ఇట్లా పోయేది ఇట్లా దాటేస్తాం. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ఫ్లైఓవర్ వేయాలంటే ఆయన వేస్తాడు. మిగిలిన గ్రహాలు ఏమరుస్తాయి, నీకు ఇట్లే ఉంటుంది లైఫ్ అంతా ఎంజాయ్ చేసుకో అనేసి, డబ్బులు అనవసరం పోతాయి. అప్పుడు శనేశ్వరుడు వచ్చి డబ్బు ఉంటే నీ విలువ ఎంత, డబ్బు లేకపోతే నీ విలువేంటి, నీ భార్య దగ్గర నీ విలువెంత, నీ పిల్లల దగ్గర నీ విలువెంత, నీ స్నేహితులు నీతో ఎలా ఉంటారు, డబ్బులుంటే ఎలా ఉంటారు, లేకపోతే ఎలా ఉంటారు, అవమానం అంటే ఏమిటి, ఆకలి అంటే ఏమిటి, దౌర్భాగ్యం అంటే ఏమిటి, దారిద్ర్యం అంటే ఏమిటి, నష్టం ఎలా ఉంటుంది, కష్టం ఎలా ఉంటుంది, సుఖం ఎలా ఉంటుంది, మొత్తం నేర్పిస్తాడు ఆయన. అప్పుడు బాధలు కలుగుతాయి. ఇవంతా మామూలు ట్రైనింగ్ కాదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మనిషి అన్ని బాధలకు ఒక నిప్పులో పెట్టి ఒక ఇనుప ముక్కను కాల్చి కొట్టి మంచి ఆయుధంగా తయారు చేసి, పదునైన ఆయుధంగా తయారు చేసి సెట్ అవుతుంది, అలా చేసేస్తాడు. కాబట్టి శనేశ్వరుడు లేకపోతే ఎవరు ఉద్ధరించబడరు. అందుకే గ్రహాలన్నింటిలోకి శని భగవానుల వారిని ఈశ్వరత్వం ఇచ్చారు. గురు ఈశ్వరుడు, బుధీశ్వరుడు, కుజీశ్వరుడు అని అన్నారు, రవీశ్వరుడు, చంద్రీశ్వరుడు అంటారు. ఒక్క శని భగవానులను మాత్రమే శనేశ్వరుడు అంటారు. ఆయనకి ఆ శక్తి, ఆ యొక్క వరము పరమేశ్వరుడు ఇచ్చాడు. ఈ గ్రహాలన్నీ కూడా తాత్కాలికమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మనకు ఒక ఆర్మీ ఆఫీసర్ అయినా స్ట్రిక్ట్గానే ఉంటాడు, ఎవరికైనా సరే ఏమైనా నేర్పిస్తాడు. వాళ్ళకి అన్నీ నేర్పించి వాళ్ళకి ఆయుర్దాయాన్ని కూడా ఆయనే ఇచ్చేది. ఇప్పుడు ఆయుర్దాయం అన్నాను కాబట్టి ఒక వారంలో చనిపోయే వ్యక్తి రాబోయే నెలలో కలెక్టర్ అవుతాడంటే ఏం చేయను? అతను చనిపోయేది వారానికి, అతను కలెక్టర్ అవ్వాల్సిన నెల తర్వాత, 7 రోజుల తర్వాత అతనికి బ్రీతింగ్స్ లేవు శ్వాస పీల్చుకోవడానికి, అంటే ఆయుర్దాయం లేదు ఇక్కడ. ఈ ఆయుర్దాయం ఉంటే ఏమైనా అవుతారు. కాబట్టి అన్నిటికన్నా గొప్పది ఆయుర్దాయం. ఆయుష్ లేనప్పుడు మన ఒంటి నిండా వజ్రాలు ఏం ప్రయోజనం? ఈ చేతికి ఏదో గాయం అవుతుంది, దీనికి వజ్రాలు బ్రాస్లెట్ వేసినా అనుకో, ఆ గాయం తగ్గుతుందా? టించర్ వేస్తే, మందు వేసి, ఇంజక్షన్ వేసి తగ్గుతుంది. ఇది నేర్పిస్తాడు శనేశ్వరుడు. కాబట్టి మేము ఎన్నో కష్టాలు పడితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆ కష్టాలని ఎవరు నేర్పించారు? శనేశ్వరుడు వచ్చి నేర్పించి ఆ స్థాయికి వచ్చేసాడు వాళ్ళని. అలా కష్టాలు పడితేనే ప్రతి 10 రూపాయలను కూడా ఆలోచించి ఖర్చు పెడతారు. ఆ కష్టాలు పడకపోతే డబ్బు విలువ తెలియదు, జీవితం విలువ తెలియదు. కాబట్టి శని భగవానుల యొక్క మహత్యము, ఆయన యొక్క ఆవశ్యకత ఎంతంటే, నేను చెప్పలేనంత, మీరు వినలేనంత, ఎంత చెప్పితే అంత తక్కువే, ఎంత వినగలిగితే అంత ఎక్కువ ఉంది. అది శని భగవానుల వారు. కాబట్టి ఇక్కడ శనేశ్వరుడు అంటే ప్రపంచానికి ఆధారమైన. ఇప్పుడు కాళ్ళు అని చెప్పాను శనేశ్వరుడు అంటే, కాళ్ళు లేకపోతే మనం ఏం మనుగడ సాగిస్తాం? ఏమీ చేయలేము. ఆయుష్ అని చెప్పాను, ఆయుష్ లేకపోతే ఏమి? ఇలా పుట్టి అలా చనిపోతే మళ్ళీ ఎందుకు ఆ జన్మ? కాబట్టి ఈయన గురించి నువ్వు నన్ను శని పట్టినావు, శని కాలు పెట్టినట్టు పెట్టావు, శని అని ఏకవచనంతో మాట్లాడకూడదు. ఆయన్ని అలా అనడానికి రైట్స్ మనకి ఎక్కడున్నాయి? మన ఆయుర్దాయం ఆయన, మనమేమో తీసిపడేసి కేవలంగా మాట్లాడుతూ ఉంటాం. అసలు మనిషికి శుక్ర మహర్దశ అన్న ఉంది అనుభవించాలి, గురు మహర్దశ ఉంది అనుభవించాలి, ఇంకేదో బిర్యానీ తినాలంటే ఆయుర్దాయం, ఆరోగ్యం కావాలి. ఇది లేకుండా మిగతా అన్నీ ఉండి ప్రయోజనం లేదు. కాబట్టి ఈ విలువ సూక్ష్మంగా ఆలోచిస్తే శని భగవాన్ అని ఎప్పుడు ఏకవచనంతో ఎవరు పిలవరు, ఆయన ఇంకా ఇష్టపడతారు. శని భగవాన్ వారి యొక్క బలహీనత ఒకటి ఉంది. ఆయన తైలాభిషేకాలకు
బానిస కాదు, అసలు స్పందించడు. మరి శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటారు, దానికి స్పందించడు ఆయన. ఉమ్, ఆయన ఇంకేదో నల్లని ఒత్తులతో దీపాలు పెడుతూ ఉంటారు, ఆ, దానికి స్పందించడు. ఆ. సేవకు శనేశ్వరుడు బానిస. సేవ దాన ధర్మాలు ఇలాంటి వాటికి. ఓకే. సేవ చేయాలి, ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలి. ఉమ్, ఆ సేవ చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు, ఈజీ. ఉమ్, కాలభైరవ ఆరాధన చేస్తే శని అనుగ్రహిస్తాడు, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల ఓకే. అనుగ్రహిస్తాడు. ఉమ్, కాబట్టి కాలభైరుడు ఎవరు? ఉమ్, శనేశ్వరుడు గురువు, ఓకే. ఈయన కాలభైరుడు శిష్యుడు. ఉమ్, మరి శిష్యుడే ఇంత పవర్ఫుల్గా ఉంటే ఉమ్, గురువు ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడు? అవునవును గురుగారు. ఉమ్, కాబట్టి ఇక్కడ కాలభైరవ ఆరాధన అష్టకం ఒక 8 నిమిషాలు చదువుకోవడము, ఉమ్, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల ఉమ్. శనేశ్వరుడు అనుకూలంగా మారుతాడు, అంటే తీవ్రతను తగ్గించుకుంటాడు.